మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. కేటీఆర్ కాక జోరుగా వచ్చింది పేపర్లు ఇవ్వాలి. ఎక్కువసేపు ఏం చెప్పారు, 2 నిమిషాలు చెప్తా. ఈయన ప్రయత్నం చేయది. కల్వకుంట్ల తారక రామారావు గారిదంట పరువు పోయిందంట. ఆ పరువు పోయినందుకు పరువు నష్టదావా వేసిండు. 10 కోట్ల రూపాయల పరువు నష్టదావా వేసిండు. మరి ఈయన పరువు తీసిన ఆయన బండి సంజయ్ తీసిండట. బండి సంజయ్ సార్, ఈ పరుగుల్లోని పరువు ఎట్ట తీస్తావే నువ్వు, నాకు అర్థం కాదు. కానీ ఎంత బుద్ధిగల పిల్లగాడు, ఏం కథ. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి అమెరికాకి వెళ్ళి కొట్లాడిండు, పాడైపోయినా తెలంగాణ రాష్ట్రం వస్తున్నా. లేకపోతే గసం అంటే ఆయన మీద పరువు నష్ట దావా వేస్తావు నువ్వు. ఏమక్కడికి వేసిండంటే అది దున్నే కదా, మన కార్ల పంచాయి కానీ, ఫోన్ ట్యాపింగ్లు కానీ, ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలు మొత్తం దుర్వినియోగం చేసినామని బండి సంజయ్ అన్నాడంట. బండి సంజయ్తో పాటు మరికొన్ని ఛానళ్ళు అన్నారట. ఏదిగా ఎన్టీవీ అయినా, TV5 అయినా, ఇండియా టుడే అయినా, కొన్ని ఛానళ్ళు ఉన్నాయి కదా. అగో గసంటోళ్ళంట కేటీఆర్ పైన అసత్య ప్రచారాలు చేసిరంట. నా ఇజ్జత్ అంతా పోయింది, నా ఇజ్జత్ పోయినందుకు మిమ్మల్ని అందరికీ కోర్టుకు గుంస్తా, మీ పైన 10 కోట్ల రూపాయల ఏమంటారు నష్టపరిహారం చెల్లించాలి మీరని కేసు వేసి వచ్చిందట. అంటే మరి ఇప్పుడు చెప్పిన ఛానళ్ళు మొత్తం ఇలా ముచ్చట చెప్పినాయి. ఎవరి ఛానల్ ఈయన ముచ్చట ఇట్లా తరాద పట్టుకొని జోక్తేనేమో ఆ ఛానల్ మంచివి. ఈ పిల్లగాడు చేసిన ముచ్చట ఉన్నట్టు చెప్పినోడు లంగా దొంగ ఈయనకు. అందుకోసమని వాళ్ళ మీద కేసు వేసిండట. అవునా ప్రజలారా? తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరగకుండా వచ్చినా, తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరగలేదా, జరిగిందని బండి సంజయ్ చెప్పినంత మాత్రాన బండి సంజయ్ మీద కేసు వేస్తావా? అంటే బండి సంజయ్ ఏమైనా మేనమామ కాదు, లేకపోతే నాకేం చుట్టమేం కాదు. కానీ ఉన్నట్టు మాట్లాడాలి. బండి సంజయ్ అన్నందుకు, ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నందుకు, పైసలన్నీ ఆగం చేసినాం అన్నందుకు, అది కార్ల పంచాయతీలో పోయి ఆ పైసలన్నీ ఆగం చేసినందుకు వాళ్ళంటేనంట ఈయనకంట మనోభావాలు దెబ్బతిన్నాయంట. ఈయన ఇజ్జత్ అంతా పోయిందంట. ఇజ్జత్ అంతా పోయి ఇజ్జత్ గల పిల్లగాని ఇజ్జత్ పోయిందని కోర్టులో కేసు వేసిండంట. మరి అయితే తారక రామారావు గారు, మరి మీ శల్య కూడా చాలా సార్లు అన్నది, అన్నదా లేదా ప్రజలారా? కల్వకుంట్ల కవితమ్మ ఏమన్నది, ఈ తారక రావుని పట్టుకొని అనరా అని మాటలు అన్నది. నిన్నవన్న కూడా ఒక్కడే రోజుకు స్టేట్మెంట్ ఇస్తా పోతుండే. ఏది బీఆర్ఎస్ పార్టీలో చేసిన అవినీతిని మొత్తం బయట పెట్టింది. మరి ఆమె మీద కూడా మరి పరువు నష్ట దావా వేయాలిగా సార్. అంటే ఆమె మీ చెల్లానా? ఆమెని రక్త సంబంధం అని ఆమె మీద పక్కకు తప్పించుకొని ఇంకొకరి మీద కేసేస్తావు. అయితే ఛానళ్ళ మీద కేసేస్తావు. ఏది చేతుల ఖర్చు లేనట్టు పాడైపోను. బండి సంజయ్ సార్ ఇవ్వకపోయినా ఎన్నో కొన్ని నీ దగ్గర కూడా బాగానే ఉండే, కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి బాగానే వస్తున్న నిధులు నీకు ఇవ్వద్దా? మరి ఇస్తే సపోర్ట్ చేయకూకున్నావు. అంటే నువ్వు చేసిన పనిని నీకు గిసోడి పని చేస్తావా అన్నందుకు పరువు నష్ట దావా వేస్తే మరి నీ మీద ఎంతమంది వేయాలి పరువు నష్ట దావా? మరి కేటీఆర్ గారు అమరవీరులు వేయాలి మీ మీద పరువు నష్టం. ఎందుకంటే అమరవీరుల పరువు తీసేసినావు. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం చచ్చిపోయిన అమరవీరులను కూడా అన్యాయం చేసినావు. వాళ్ళు వేయాలి. ఏది శ్రీకాంతాచారి తల్లిని కూడా అవమానపరిచినావు, మరి ఆమె కూడా వేయాలి. విద్యార్థులు వేయాలి, మేధావులు వేయాలి, చదువుకునే చదువు చెప్పే పంతులు వేయాలి, ఉద్యోగస్తులు వేయాలి. అన్ని రకాలుగా మరి నీ మీద పరువు నష్ట దావా వేయాలి. మరి నువ్వు ఎన్ని కోట్లు కడుతుండొచ్చు? మరి ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలోకి పరువు నష్ట దావా కేసులు వేసుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో 99% మంది లీడర్లు మొత్తం ఇదే పని చేసుకుంటూ పోవాలి. మరి వీళ్ళు పరుగల పిలగాలంట, ఈయన పరువు అంతా పోయిందంట. ఏమెక్కడ పరువు పోయిందంటే ఉన్నమాట అంటే మన్నట్టు అవుతుంది. ఈయనకు ఉన్నట్టు అంటే ఫలాంది అంటే మన్నట్టు అయ్యి నన్ను అట్టేట్టు అంటారు. మరి గసంటి పని ఏమక్కడ చేసినాం? మరి ఇప్పుడు బండి సంజయ్ నీ దగ్గర ఉండి చెప్పిండా? ఆల్రెడీ పేపర్కి వచ్చిన ముచ్చనే కదా. ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయి. అదే ఈరేస్ కార్లలో కూడా పైసలన్నీ నాగం చేసినావు. ప్రభుత్వానికి వచ్చే కథలను మొత్తం కథం చేసినావని అన్ని రకాలుగా ఎంక్వైరీ చేసినాక పేపర్కి వచ్చినాకనే కదా కాలు అన్నది. అంటే అన్నోడు నీ దగ్గర లంగా, నిన్ను వెనకేసుకొచ్చి నీ తరద పట్టుకొని జోగినాడేమో మంచోడా. గసౌండ్ ఛానళ్ళలోనేమో ఏమనవు. నువ్వు చేసిన అన్యాయాలు అక్రమాలు కూడా బయట పెడితే వాళ్ళ మీద కేసు వేస్తావు. అయితే వేసుకుంటావు. మరి ఇంటికి కేసులు వేస్తావు. అయితే ఎంతమంది మీద కేసు వేస్తావో పాడైపోను. ఏం లేదు. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే వీళ్ళ చేతి నుంచి చేజారిపోయిందో అప్పటి నుంచి మొత్తం తలకాయ తాగమాగమై పాడవుతుంది. ఏం మాట్లాడుతారో ఏం చేస్తారో అర్థమైతలేదు. ఒకవేళ పరువు నష్ట దావా వేయాలంటే నీ మీద చాలా మంది వేయాలి మరి తెలంగాణ రాష్ట్రంలో. అవునా కాదా ప్రజలారా?